వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీటర్ భాష. ఈ రోజు మన వీడియో ఏంటంటే పిసినారి పిల్లం పార్ట్ 39. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలా రోజు మన సిరీస్ అనేది ఇలాగనే కొనసాగుతుంది. కేవలం మీరేనండి కారణం. మీ వల్లనే మేము ఇంతవరకు రావడానికి కేవలం కారణం మీరేనండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా మీ సపోర్ట్ చాలా బాగుంది మా పైన. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ మాపై ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. రోజు కొత్త కొత్త సబ్స్క్రైబర్లు మన ఛానల్ కి వస్తున్నారు, మన వీడియోస్ చూస్తున్నారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇట్లనే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాము. ఇక పిసినారి పిల్లం సిరీస్ ఇలానే కంటిన్యూ చేయండి అని చాలా మంది అంటున్నారు. అదే కాకుండా ఇప్పుడు పెళ్లి సిరీస్ ఉంది కదా, మొన్న అదే వాళ్ళ ఆడపడుచు వాళ్ళ ఇంటికి పోతే అమ్మగారింటికి పోతే ఇట్లా తీసి పడేస్తారు కదా, ఆ సిరీస్ తీసుకొచ్చినాం కదా, అదే పెళ్లి సిరీస్ తీసుకురండి ఇంట్లో అని చెప్తున్నారు. ఇంకా కొంతమంది ఏమో ఆడపడుచు ఇంటికి వస్తే తీశాతలు చేస్తాం కదా, అది తీసుకురండి అని చెప్తున్నారు. ఇది ఆషాఢం సేల్ నడుస్తుంది కదా, ఈ సిరీస్ అయిపోయిన తర్వాత ఈ కంటెంట్ అయిపోయిన తర్వాత అది కంటిన్యూ చేస్తామండి. ప్లీజ్ ఏమనుకోకండి, చెప్తున్నా చేస్తలేరు మా పెంటక్క వాళ్ళు అని ఇక బాధపడుతుండొచ్చు. మీరు ఏం తప్పుగా అర్థం చేసుకోకండి. ఇది అయిపోయినాక కంటిన్యూషన్ అదే తీసుకొస్తాము, సరేనా? అయితే ఒక అక్క కామెంట్ చేసింది, వాళ్ళ బాబు బర్త్డే నంట. కట్ట శ్రీ రామమణికంట, హ్యాపీ బర్త్డే నాన్న, పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీ రామమణికంట. ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు ఇంకా జరుపుకోవాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. మా స్వీటర్ భాష టీం అందరి తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. అట్లనే మన ఛానల్ తరపు నుంచి కూడా అందరూ మన సబ్స్క్రైబర్ల తరపు నుంచి కూడా విషెస్ చెందుతాలని కోరుకుంటున్నాము. ఇంకా ముందు ముందు కూడా నువ్వు అనుకున్న కోరికలు కూడా నెరవేరాలని కోరుకుంటున్నాము నాన్న. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. చెప్పండి మేడం, ఏం చీరలు కావాలి? మంచి మంచి చీరలు ఉన్నాయి అమ్మ. పట్టు చీరలు ఉన్నాయి, లైట్ వెయిట్ పట్టు ఉన్నాయి, ఫ్యాన్సీ చీరలు ఉన్నాయి. సన్న చీరలు అంటే ఇక్కడ దొరకవమ్మా, అటు సైడ్ ఉంటది. ఏం చీరలు కావాలమ్మా చెప్పండి. అన్నా నన్ను మేడం అంటావన్నా, నేను పెద్దగా చదువుకోలేదు. నువ్వన్న కోటు తీటేసుకుంటే ఇట్టా తయారై నిలబడ్డావు గాని నేను ఒకటో తరగతి కూడా చదువుకోలేదన్నా, నన్ను మేడం అంటున్నావు. ఇక సరే సరే గాని జరా మామూలు చీరలే చూపి అన్న, అంత పట్టు చీరలొద్దు, అంత ఫ్యాన్సీ చీరలొద్దు. జర ఇంటికాడ కట్టుకుంటేందుకు జరా నా వయసుకు తగ్గట్టు చీరలు ఉంటే మన చూపి అన్న. మంచి ఆఫర్ చీరలు ఉన్నాయంట కదా మీ దగ్గర. ఇక ఆ చీరలు అన్న దగ్గర దొరుకుతాయి అని పంపించారు మీ వాళ్ళు, అందుకని నీ దగ్గరకు వచ్చి నిలబడ్డా. జర చూపి అమ్మ, తప్పుగా అర్థం చేసుకోకూరమ్మా. ఇక మా షాపింగ్ మాల్ కామన్ ఇది, ఏ కస్టమర్ వచ్చినా మేము మేడం అని పిలవాలి, ఎవరైనా సరే అమ్మా. ఇంకా మీరు ఎట్లా పిలుచుకున్నా తప్పులేదు కానీ మేమైతే మేడమే అని పిలవాలి. ఇంకా మా సార్ మా మేడం చూస్తే గలీజ్ ఉంటదమ్మా, ఏం అనుకోకండి. అయితే మీకు ఆఫర్ చీరలు కావాలా? అటు కొనాకేమో కేజీ చీరలు ఉన్నాయి. ఆ కేజీ చీరలు నీకు నీ పర్సనాలిటీ సరిపోవు అమ్మ. ఇక తప్పుగా అనుకోకు, నేను ఇట్లా చెప్తుండు ఇక అన్నేంది నా పర్సనాలిటీ గురించి మాట్లాడుతుండని తప్పుగా అర్థం చేసుకోకు. ఇక కేజీ చీరలలో ఏముంటది అంటే కొంచెం బట్ట అనేది కొంచెం తక్కువ ఉంటుంది, బక్క పలచగోళ్ళకు చాలా బాగా సెట్ అవుతుంది. అటు కాకుండా కలర్స్ మస్తు ఉంటాయి కానీ కొంచెం డ్యామేజ్, ఆడ ఏడు డ్యామేజ్ ఉండేది ఇక తెలియదు. ఇక అందుకే నచ్చిన వాళ్ళు ఆడ తీసుకుంటారు, ఇక నచ్చిన వాళ్ళు ఇడొచ్చి తీసుకుంటారు. ఆడికి ఇడికి 100-150 రూపాయలు ఫరక్ ఉంటదమ్మా. ఇక నీ తగ్గట్టు నువ్వు మంచి మంచి కాటన్ చీర టైపే కడతట్టున్నావు, నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. ఇక తీసుకో ఇంట్లో ఇట్లా మంచి మంచి ఆఫర్ ఉన్నాయమ్మా. ఆడికంటే 100 రూపాయలు ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదు. ఇక ఆ సన్న చీరలు అంటే ఇప్పుడు ఈ ఇంటికాడ కట్టుకుంటాను డైలీ వేర్ కి ఇక బక్క పలసగా ఉన్న జాకెట్లే, ఒక్కొక్క దాంట్లో జాకెట్ రాదు, ఒక్కొక్క దాంట్లో జాకెట్ వస్తుంది. వాళ్ళ ఇష్టమే ఇష్టం. ఇంకా అందుకే అది కేజీలు లెక్క పెట్టిరు, తక్కువ పెట్టిరమ్మా. ఇక ఇంట్లో మంచి మంచి చీరలు ఉంటాయి, తీసుకో. అవునన్నా తీసుకుంటా గానీ ఆడ కుప్పలు కుప్పలు జరముర్రన్నా. ఇక ఆడదాకా పోయినా ఒక అక్క ఏమన్నదంటే, ఏమొద్దమ్మా గిన్నె నీకు సరిపోవు, బట్ట పెద్దగా ఉండాలి, నీకు అడ్డం నిలువు పొడుగుంటేనే నీకు సరిపోతుంది, నువ్వు పెద్ద పై మనిషి కదా అనగానే గీడికి పంపిస్తే గీడి దాకా వచ్చినన్నా. మరి ఎంత ఉందన్నా ఒక్క చీరే? ఒక్క చీర 350 అమ్మా. ఇంకా 300 నుంచి కూడా ఉన్నాయి, 300 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. ఇక మంచి చీరలు అంటే 400-500 ఇట్లా ఉన్నాయి కానీ నువ్వు నార్మల్ గా ఇంటికాడ కట్టుకుంటాను అనుకుంటున్నావు కాబట్టి 300-350 మంచిగా ఉన్నాయమ్మా. తీసుకో. అందులో బ్లౌజ్ ఇట్లా పెద్ద పన్ను వస్తుంది, నీ తగ్గట్టు మనుషులకైతే మంచిగా సరిపోతుంది, అతుకులు పడకుండా మంచిగా సరిపోతుంది అమ్మా. తీసుకో. గదే అన్నా, ఇక తీసుకున్నాక డ్యామేజ్ ఉండకుండానే మంచిగా ఉంటది. ఇక పైసా పెట్టక తప్పదు. ఇక ఇంత దూరం వచ్చి ఆల్తు పాల్తు చీరలు తీసుకోపోతే సరిపోని చీరలు తీసుకోపోతే గలీజ్ ఉంటదన్నా. మళ్ళీ మేము ఇంత దూరం రావుడన్నాడు, వచ్చి ఆపస్ ఇచ్చుడన్నాడు. ఇక అందుకే వచ్చినాం కదా మంచి చీరలు తీసుకుందామని. నాతో పాటు వచ్చిన పూర్ణంటే, నువ్వు తీసుకో అక్క, నేను బక్క పలసగా ఉన్నా కదా, నాకు ఏవైనా ముద్దుగానే ఉంటాయి, నేను ఆఫర్ చీరలు తీసుకుంటామ్మా. ఓ కేజీ లెక్క అమ్ముతుర్రంట, 600 మంచి 5-6 చీరలు వస్తున్నాయి, నేను అవే తీసుకుంటా అక్క అని పోయిందన్నా. ఇక అందుకే ఇక ఆమెకంటే సరిపోతాయి, మళ్ళీ ఆమెతో వచ్చి నేను పోయింది అనుకో ఇక నాది ఆగం అవుతుంది. నాకు ముందే చీర పెద్దగా ఉండాలి అని ఇక సపదాకి ఇక్కడ వాడొచ్చిన జర మంచి చీరలు చూపి నాకు. ఇక ఎవరిష్టం ఆలేదమ్మా. ఇక మనం చెప్తా ఇంటి రాపాటు ఇక ఆమె ఇష్టం వచ్చింది ఆమె తీసుకుంటుంది కానీ ఇక చాలా మంది అట్లనే తీసుకుంటారు, మోసపోతురు. ఇక మా షాపింగ్ మాల్ గురించి మేమే అట్లా చెప్తే మంచిగా ఉండదు కానీ మంచిగా ఆఫర్ పెట్టాం. ఇంకా సన్న చీరల మీద ఇట్లా ఆఫర్ పెట్టాం కానీ
ఇక అవి చూడకుంటే ఏమైనా కేజీ చీరల కాడికే పోతురు అందరూ. ఇక అగ్గో కొడుతున్నాయి, చాలా చీరలు వస్తున్నాయి, పెట్టు వాళ్ళకి ఇట్లా బాగుంటాయి అని తీసుకుంటారు. కానీ చాలా మంది ఆపస్ ఉందా అంటే రిటర్న్ ఇచ్చే ఆప్షనే లేదమ్మా కేజీ చీరలల్లా. అగో నువ్వు ఈ చీరలను రిటర్న్ నువ్వు ఎన్నడికి వచ్చినా మేము రిటర్న్ తీసుకుంటాము. అంటే బట్ట ఏం డ్యామేజ్ కావద్దు, మేము ఎట్లా ఇచ్చినా అదే మాడుతుండాలి. ఇక ఒకటే కవర్లో తీసుకొని వస్తే మేము తీసుకుంటాం. కానీ ఎన్నడకున్నా ఆపస్ తీసుకుంటాం. కానీ ఇక కేజీ చీరలలో అయితే రిటర్న్ ఆప్షనే లేదమ్మా. ఇక చాలా మందికి అదే బాధపడుతురు. తీసుకోమన్నది ఎవరు? ఇక పెట్టినా మేమైతే షాపింగ్ మాల్ తరపు నుంచి అయితే పెట్టే బాధ్యత మాది. పెట్టినాము, చూసి చక్కగా చూసి తీసుకోవాలి కదా. ఇక వాళ్ళ ఇష్టం వాళ్ళది. కానీ ఇక నువ్వు చెప్పమ్మా, నువ్వైతే తీసుకో ఈ చీరలకు. వేరేదే చెప్పొద్దు, వేరే మాట చెప్పకుండా ఉంటాయి. ఎంత బాగుంటుంది చూడు బట్ట, కడక్ కడక్ ఉంటది బట్ట. ఎవరికి చెప్పినా ఎవరికైనా చూపించినా ఇట్లా అవునా అంటారా కాదంటారా, నువ్వే ఇంటికి పోయినాక నలుగురికి చూపించి అప్పుడు మళ్ళా అందరిని తీసుకొస్తావా, నలుగురికి పెడితేందుకు మళ్ళీ వస్తావా, నువ్వే చూడిగా. బట్ట మాత్రం జబర్దస్త్ ఉంటదమ్మా. ఇక మంచిగుంటే మళ్ళీ పరుస్తా గానీ సరే అన్న చూపి. కానీ 350 300 అంటున్నావన్నా, 250కి రాదు. మా ఊరు పోరేమో నిన్న 600 పట్టుకొచ్చిన. 600లలో 2 చీరలు గిట్ల వస్తట్టు లేవు. నా పోరుకేమో 4 చీరలు పట్టుకొని పోతుందంట. ఇక నా మొగడు తిట్టనే తిడతాడన్నా, ఏమైంది గంత దూరం పోయి పట్నం పోయి కొంగపి పట్టుకొచ్చినట్టుంది నీ కథ అని. ఇక ఆయన మాటలు ఏ మాటలు తిడతాడన్నా. అందుకే 250కి రాదన్నా. 500లలో 2 చీరలు వస్తాయి. 100 రూపాయలల్లా నా మొగనికి ఒక టవల్ పోతా. ఇక మళ్ళా చూసినావు అంత దూరం పోయి ఇంటి బట్టలు తెచ్చుకుంటాను, దాని మట్టే తెచ్చుకుంది. నాకు ఒక లుంగి బట్టలు అన్నది ఏం లేదు అని ఆ ముసలోడు మొత్తుకుంటాడు. ఎందుకు వచ్చిన బాధ అన్న, జర తక్కువకి రాదు, 2 చీరలు తీసుకుంటా. అమ్మాయి ఇక్కడ బేరాలు చేసి నడవదమ్మా. ఇక చిన్న చిన్న షాపులలో బేరాలు చేసినట్టు ఇక చేస్తే నడవది. ఇక ఫిక్స్ రేట్ ఉంటాయమ్మా. మేము పెట్టిందే ఆఫర్ చీరలు. ఆఫర్ తగ్గట్టు తీసుకోవాలి. కానీ మళ్ళా అన్న బేరం బేరం ఆడు ఏందమ్మా. ఇక మీ ఇష్టం ఉంటే తీసుకొని, లేకపోతే లేదు. ఇక నువ్వు తెలియనట్టుంది నీ. కానీ నేను గిట్ల కాదు, గిట్ల సంగతి మంచిగా ఉంటది బట్ట ఇంతసేపు అని ఎక్స్ప్లెయిన్ చేసినా. కానీ ఇక వేరే వేరే వాళ్ళు వస్తే అయితే నేను చెప్పకపోదమ్మా. వాళ్ళు నచ్చినవి తీసుకుంటారు, పోయి బిల్లు చేయించుకుంటారు. కానీ నువ్వు ఇంతసేపు కొసురుతున్నావు, ఇంతసేపు మాట్లాడుతున్నావు. ఇక ఎవరైనా మా సారు ఇట్లా సీసీ కెమెరాలు చూసిండు అనుకో, ఇక నన్ను పిలుస్తాడమ్మా మైకులా, తీసుకో నచ్చిన చీర తీసుకొని బిల్లు చేయించుకోపో. ఇక 350 ఉన్నాయి కదా, 300 తీసుకో. మరి 600లకు 2 వస్తాయి కదా. 2 వస్తాయి అన్న బాగానే ఉంది. మళ్ళీ మా ముసలోనికి వండబోకుంటే ఇక అంత పెద్ద బాధ ఉంటది. అందుకే నేను ఆలోచిస్తున్నా 100 రూపాయలు మిగిలించుకొని అంకేమన్నా ఈ అంగి బట్టను ఏదో ఒకటి తీసుకోదాం అనుకుంటున్నా. జరిగే రాదు 250 లెక్క. అరే నీ కథ ఏందమ్మా గమ్మతుంది. ఇక నీ మొగన్ కోసం ఆలోచించి నేను తక్కువ రేటుకి ఇయ్యాలా? ఉండదు అమ్మా. ఆఫర్ చీరలు అన్నప్పుడు ఎంత ఫిక్స్ రేట్ ఉంటది షాపింగ్ మాల్లల్లా. కొసురుడు బేరాలాడుడు అవన్నీ నడిపోయమ్మా. ఇష్టం ఉంటే తీసుకో, లేకపోతే లేదు. లేకపోతే గవే సన్న చీరలు తీసుకోపోరాదు. ఆడకి ఇట్లా ఆఫర్ చీరలు ఉన్నాయి సన్న చీరలల్లా 250 300 ఇట్లా ఉన్నాయి. కానీ జాకెట్ బట్ట గిత్తాత వస్తుంది. ఇక నీ ఇష్టం. మంచి చీరలు చూపిస్తేనేమో గట్ల మాట్లాడుతున్నావు, తక్కువ చీరల గురించి మాట్లాడుతున్నామో నాకు సరిపోవన్నా అని అంటున్నావు. ఇక నీ ఇష్టం అమ్మా. మరి ఓ పెంటక్క, ఏమైంది పెంటక్క? ఏ కాలమే చూడు, నేను తీసుకొని ఇక నిలబడ్డా. ఇక వస్తదే మాకొస్తదేమో అని ఎదురు చూస్తుంటే నువ్వు ఇంకా వస్తలేవు. కాదు అప్పటి సంది తీసుకుంటూనే ఉన్నవారా? ఒక్క చీర ఇట్లా తీసుకోలేదా ఇక్కడ మళ్ళీ? ఓ అమ్మ సరిత, నువ్వు 2 బస్తాల నిండా చీరలు తీసుకున్నావా చెల్లె? నేను చూడు అప్పటి సంది చీరలు చూపి అన్నా, జర తక్కువ చేయన్నా అని బేరాలు ఆడుడే ఉంది. కానీ ఈ పోరు చూడు 2 సంచుల నిండా పట్టుకుంది. కాదు చెల్లె, 2 బ్యాగుల నిండా బట్టలకు ఎంత అయినాయి పైసలు? నువ్వు 1000 రూపాయలు తెచ్చుకున్నావు. నువ్వు గన్ని చీరలు ఏడికేం తెచ్చుకున్నావే? మరి నేను చెప్తున్నావా అక్క, నాకు 1000 రూపాయలలో ఎన్ని బట్టలు వచ్చినాయి చూడు, ఎన్ని చీరలు వచ్చినాయి చూడు. ఇంకా మా చిన్న పొరగానికి 2 టీ షర్ట్లు తీసుకున్నా. 200 రూపాయలు మిలిగితే ఇక 100 రూపాయలు మిగిలించుకొని 100 రూపాయలలో 2 టీ షర్ట్లు తీసుకున్నా. ఆగ చూడు, నువ్వేమో ఆడ ఆక చీరలు ఉన్నాయి అక్క, కిలోలు లెక్క మస్తు చీరలు పడుతున్నాయి. రా అంటే నువ్వు రాని వాళ్ళ మాట ఇలా మాట నీ ఈడు దాకొచ్చి ఒక్క చీర ఇట్లా తీసుకోలేదు. బస్ టైం అవుతుంది అక్క, మరి తీసుకుంటే తీసుకోలేకపోతే పోదాంపా. చీకటి అయితే మా పోరలు బడికించి వచ్చి ఇక తిట్టనే తిడతారు నన్ను. అలా ఇట్లా వేసుకుంటాడు ఇక. అయ్యో గట్ల వేస్తావు చెల్లెకి, ఇంత దూరం వచ్చి ఏం తీసుకోకపోతే మీ బావది అన్నాడా అని నన్ను. మరి అని జ్వరం వచ్చిన ఇట్లా ఇంటికాడ వండబెట్టి ఒక్కంటి రొట్టె వేసి ఇచ్చి ఇక మా వచ్చిన ఉత్త ఊపుకుంట పోతే ఏం తిట్టడానికి అంత దూరం పోయి బలిసిపోయినవా అని ఏం మాటలన్నా అంటాడు. ముందే మంచోడు కాదు. ఈ అన్ననేమో జర తక్కువకి అన్నా అంటేనేమో ఇస్తలేడు. కిలో లెక్క చీరలనేమో నాకు సరిపోవంట పాడయి. కొంగొస్తే సింగులు రావంట, సింగులు వస్తే కొంగులు రావంట. ఇక నువ్వేమో పక్క పైసలు నువ్వు నీకు ఇట్లా సరిపోదో చెల్లె. చాలా మంది గదే డౌట్ పడి మళ్ళీ ఆపస్కి వస్తురంట. ఆ చీరలేమో కేజీల లెక్క తీసుకున్న చీరలకేమో రిటర్న్ ఉండదంట చెల్లె. మళ్ళీ ఆపస్ ఇస్తాను ఆప్షనే ఉండదంట. బాగానే తీసుకున్నావు అమ్మ, నీకు బాగానే వస్తాయి. కానీ నాకు ఇవే వేరే మాడు వస్తలే చెల్లె. జర నువ్వు వాడు రాదు,
ఈ అన్న 300 తక్కువ ఇస్తలేడేమో, ఒక్క చీర 250కి ఈ అన్న 2 తీసుకుంటా అంటే ఇట్లా ఇస్తలేడు. జర నువ్వు మాట్లాడే. అవునా అన్న, మేము ఎప్పుడు వచ్చే కస్టమర్లమే అన్న, గంట 50 రూపాయలు తక్కువ చేయకుండా ఏం బేరాలు చేస్తారు అన్న మీరు? కాదు ఒక చూడు, నేను 2 సంచుల నిండా బట్టలు తీసుకున్నా, ఆ గిన్నె తీసుకున్నందుకన్నా ఒక 50 రూపాయలు తక్కువ చేస్తలేవేందన్న నువ్వు? మా అక్కనే అవుతుంది ఈమె. జర 50 రూపాయలు తక్కువ చేసి రాదన్న, మాకు బస్ టైం అవుతుంది, జర చాలా దూరం పోవాలి. రావమ్మా, డైలీ కస్టమర్లు మస్తు మంది ఉంటారు. మీకంటే మొదలు ఇక వారానికి 2 సార్లు వచ్చి పోయేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇంత బేరాలు ఎవ్వరు ఆడరమ్మా. మా షాపింగ్ మాల్ ఫిక్స్ రేట్ ఉంటది. ఇంకా అట్లానే ఆషాఢం సేల్ అని జర అన్నిటికీ ఆఫర్ పెట్టి చాలా వరకు తగ్గించినాము. ఇక మీరు అందులోకి ఇట్లా మళ్ళీ తగ్గించమని మళ్ళీ ఆఫర్ ఇవ్వమని అంటే ఎట్లా చెప్పురమ్మా? ఇష్టం ఉంటే తీసుకొని, లేకపోతే లేదు. ఇక నువ్వు కేజీల చీరలు తీసుకున్నావు, అది వేరే వాళ్ళ దగ్గర, ఇది మా దగ్గర. నువ్వు తీసుకున్న దానికి మేము తక్కువ చేయాలంటే ఇక కాని పని అమ్మా. ఇక నీ ఇష్టం వచ్చినా నువ్వు తీసుకున్నావు, ఆమె ఇష్టం వచ్చినా ఆమె తీసుకోవాలి. మీ అక్క అయినా మీ చెల్లి అయినా ఎవరు ఏం చేయలేరు. కానీ ఇక పైసలు ఉంటే తీసుకోరమ్మా, వద్దంటున్నా. మంచి మంచి చీరలు ఉన్నాయి చూడు, ఇంత క్వాలిటీవి బయట 600 700 ఇట్లనే అమ్ముతారు. ఏ షాపింగ్ మాల్ పోయి చూడు. మా షాపింగ్ మాల్ అనే ఈసారి ఆఫర్ పెట్టాము. ఆషాఢం అయిపోయే వరకే ఉంటది. ఆషాఢం అయిపోయిన తెల్లారి చూడు, ఇక మస్తు రేట్లు అంటే రేట్లు. ఈ చీర మేము నార్మల్ టైంలో 650 600 తక్కువ అమ్మమ్మమ్మా. ఇప్పుడు ఆషాఢం సేల్ కాబట్టి కొంచెం తక్కువ చేసి 300 350కి ఇస్తున్నాము. ఇంతకన్నా తక్కువ కడితే ఏందమ్మా అద్మానంగా అడుగుతున్నారు? తీసుకుంటే తీసుకోరి, లేకపోతే లేదు. ఇక మీ ఇష్టం, అది నేనేం ఫోర్స్ చేయనమ్మా. ఆగో చూసినవా చెల్లె, ఇయ్యమంటేనేమో ఇస్తలేడు, ఆ చీరలు తీసుకుందామంటే నాకు సరిపోవంట పాడై. ఇక ఏం చేయదునే, రానే రానే అని ఒకటే పని ఎంబడి తగిలితే రా అక్క మంచిగా ఉంటాయి అక్క పొక్క అని ఇంత దూరం తీసుకొస్తుంది. ఇక తీర ఇడికి వచ్చినాకనేమో దిక్కులు దివానా చూసుకుంటా అయిపోయా నేను. ఇప్పుడు ఉత్తగానే ఊక్కుంట పోతే మీ బావతోని ఎంత పంచాది ఉందో, ఎంత లొల్లుందో అంతో ఒక బాధ ఉంటది. ఇప్పుడు నేను ఒక చీర తీసుకుపోయినా సరే ఆడేమంటాడు, ఆగో పట్నం పోయి దాని మట్టుకే తెచ్చుకుంది బట్టలు, నాకు ఒక లుంగి బట్ట నన్ను తీసుకురాలి, ఒక అంగి బట్ట నన్ను తీసుకురాలి అని ఆడొక చేపని మొత్తుకుంటాడు. ఇక్కడ తీసుకుందామంటేనేమో పిటాన పిరం ఉన్నాయి, నా దగ్గర నేమో 600 రూపాయలే పాడబడ్డాయి. ఇంక నీరా నాయన జేబులో 2 కట్టలు ఉన్నాయి, ఒక 500 ఈరా నాయన అంటే ఆడేమో పైస పోతే పానం పోతుంది అన్నట్టు లోపలికి దాచి పెట్టుకుంటుండు పైసలు. ఇక ఈ 600 ఏమో ఏమిటి సరిపోనట్లే చెల్లె, ఏం చేయాలి? అవునక్క, నిజంగా నువ్వేమనుకున్నా సరే గాని బావ అయితే మస్తు పీషాతలు చేశాడు తల్లి. పైసా విషయంలా కాదు ఇంకొవరికి అమ్మాయిని పెట్టేది, ఆ పిల్లలు జల్లరురా. ఇక నీ బిడ్డలంటవా, ఒక్క రూపాయి మీకు ఆశించుకోకుండానే బతుకుతారు. వాళ్ళ సంసారం ఏందో వాళ్ళకి అయ్యింది, మంచి అయ్యింటికి ఇచ్చినవు, వాళ్ళంతా వాళ్ళే తీసుకుంటారు. ఇంకా నీకు తీసుకురామంటే 2 చీరలు ఎక్కువనే తీసుకొస్తారు గాని ఎన్నడూ 1 రూపాయి ఖర్చు పెట్టడేనా మా బావ? అవును చెల్లె, 1 రూపాయి ఖర్చు పెట్టాడు గాని ఈ రూబాబు ఏమో మస్తు ఉంటదానికి. ఇక ఏం చేయాలి, పైసలేమో సరిపోతట్లేవు. నువ్వేమో సర్ది సర్ది ఇన్ని బట్టలు తెచ్చుకున్నావు, ఎవరన్నా చూసినా సిగ్గుపోతట్టుంది చెల్లె. మరి నీ ఇష్టం అక్క, నేను నచ్చినేమో నువ్వు నచ్చలేవు, నువ్వు నచ్చినేమో మస్తు రేట్ ఉండే. ఇక తీసుకుంటావా తీసుకోవా? ఇక టైం అవుతుంది అక్క, మళ్ళా పోరగాలు స్కూల్కైనా వచ్చిర్రు అనుకో, అమ్మాల ఈతో ఉన్నాయి మాటలు. అందుకే అక్క జరిసేపు నిలబడదాం కానీ దెబ్బ దెబ్బ తీసుకోపో. ఏ ముద్దు తీసేళ్ళే, అతనే పోదాంపా. ఇక 600లలో ఎన్ని చీరలు వస్తారు లేవు. ఇక మన ఊళ్ళకి బట్టలు వస్తారు కదా బండి మీద, అందుకనే 2 చీరలు తీసుకుంటా. ఉద్దరినో సద్దరినో ఇయో మన నిండా దాకా గుత్తా మళ్ళీ నిలుస్తాన్నా అంటే ఏమనడాయన్న. ఇక పాషెళ్ళి ఇంటికన్నా తీసుకుంటా. ఎవరన్నా ఏమని అనుకోని ఏం చేస్తాము మరి రాంది. ఇక నీ లెక్క తీసుకుందామంటేనేమో సరిపోవంట చీరలు. ఇక తీసుకోని దండుగా తీసుకున్న సందమని ఉండాలి కదా చెల్లె. ఇప్పుడు నలుగురు అడుగుతారు, పోయమ్మ నువ్వు సరిత పట్నం పోయి బట్టలు తెచ్చుకుంటాను పోయారంటగా అమ్మ ఆషాఢం ఆఫర్లా అంటే చూపి చూపి అని ఒకటి తగిలితే ఏం చూపియాలి చెల్లె? పోయమ్మ పట్నం పోయి కొంగ పీ తెచ్చుకున్నట్టే ఉందేమ్మ మీ పని. గంట దూరం పోయి 2 చీరలు పట్టుకొచ్చిన పాస్మల చీరలను ఇజ్జత్ తీస్తారు మన ఊరోళ్ళ గురించి తెలిసిందే కదా. ఇక నువ్వు 2 సంచి నిండా పట్టుకొని పోతున్నావు, కన్నం సందం ఉంది. ఎవరన్నా చూసినా పోయమ్మ సరిత మస్తు బట్టలు తెచ్చుకుందమ్మా ఆఫర్ చీరలు అంటా అని ఏ నలుగురు అనుకుంటట్టుంది. కానీ నాదేం పాడైంది, ఏ మొద్దు పాషెళ్ళే ఊర్లోనే తీసుకుంటా. ఎందుకు వచ్చిన లొల్లి? అమ్మ నడువురు నడువురు, మీరు తీసుకునే మొక్కలు కానట్టుంది. ఏ కాలమై వయమ్మ గీ మా అప్పటి సంది బేరాలు ఆడుతుంది. గీ షాప్ లో మా షాపింగ్ మాల్ బేరాలు ఆడుంటే అమ్మ ఫిక్స్ రేట్ ఉంటాయి అని చెప్పి నాకు ఇట్లా ఈనకపాయే. ఇప్పటిదాకా కొసిరి కొసిరి ఇక నీతో ముచ్చట నాతో ముచ్చట గంటకి ఎక్కువ అవుతుంది. ఇక ఏమనంటే కష్టం అమ్మ. ఇక మీరు కొంటట్లేరు, సరే సరిపోర్రి. అయ్యో గట్ల మాట్లాడతావేందన్నా తమాము, మేము తీసుకొని మొక్కలు లెక్క కనిపిస్తున్నాము. ఇగో మా దోస్తు వచ్చింది కదా తీసుకోలే ఈమె, గట్ల మాట్లాడతావన్నా తీసేసినట్టు. అయ్యో పైసలు సరిపోవని ఆలోచిస్తున్నాము, దానికి మీరు తీసుకునే మొక్కలు కానట్టురు, అప్పటి సంది సోది పెడుతుర్రు అని అంటున్నావు. పైసలు సరిపోతాయా సరిపోవా అని లెక్కలు వేసుకుంటున్నాము. నువ్వు అన్న కాడికే తీసుకుంటావా? కొంచెం తక్కువ వేసాను, నీకు ఏమైతుంది? ఆఫర్ చీరలు ఊరంతా మొత్తుకుంటే ఇంత దూరం వస్తే నువ్వేమో పడనిస్తలేవు. ఒక 50 రూపాయలు తక్కువ ఏమంటే ఎట్లా మాట్లాడుతున్నావు చూడు నువ్వు.
సరే తీ అన్న పోతున్నాం తీ, నీ చీరలు నీ దగ్గర పెట్టుకో, మా పైసలు మా దగ్గర పెట్టుకుంటాం తీ. ఇక మళ్ళీ వస్తే మా చెప్పు తీసుకొని మేమే కొట్టుకుంటాం తీ, షాపింగ్ మళ్ళీ పాడుగాను. ఓ అమ్మ మంచిగా మాట్లాడు. ఇప్పుడు నేనేమన్నాని పడదమ్మా, బేరాలుడికి షాపింగ్ మాల్ ఉండయి అని చెప్పిన గాదానికి పాడుగాను వీడుగాను ఏం మాటలు మాట్లాడుతురమ్మా? మీకు ఏమైనా దమాక్ పనిచేస్తుందా? సరే సరే ఎక్కువ తక్కువ మాట్లాడితే మా సార్ సీరియస్ అయ్యి ఆ సీసీ కెమెరాలు చూసి మళ్ళీ ఈడిదాకా వస్తాడు. ఇక అంత పని నాకు వద్దమ్మా, మళ్ళీ డ్యూటీలోకి నుంచి తీసేయగల నన్ను. సరే సరే పోరి, నచ్చలేదు కదా వేరే షాపింగ్ మాల్ పోయి చూడుకోరి, మరి నచ్చితే ఆనే తీసుకోరి. ఇక నచ్చంది ఈడనే ఎంతసేపు టైం వేస్ట్ చేస్తారు చెప్పు. సరే తీ అన్న మంచిది. ఇక మేము ఉత్త పుణ్యానికి వచ్చి మీ డ్యూటీని ఎందుకు ఖరాబ్ చేయాలి, మీ డ్యూటీని ఎందుకు ఆగం చేయాలి చెప్పు. గంత పాపం మాకొద్దు గాని. సరే తీ అన్న, ఇక నీకు పడతట్లేవు కదా, ఇస్తలేవు. ఇక గాడ ఆఫర్ చీరలు ముద్దుగున్నాయి కీలలు లెక్క తీసుకోమంటేనేమో మా పెంటక్క తీసుకుంటాను ముందడుగు చేస్తలేదు. సరిపో చెల్లె సరిపో అని అంటుంది. ఇగో ఇవ్వకంటే బందోబస్తున్న మనుషులందరూ తీసుకుంటారు. అంతగానం సరిపోకుంటే 2 చీరలు 2 ముక్కలు తీసుకొని ఒక దగ్గర జాయింట్ చేయించుకోరాదక్క సప్న దగ్గర పోయి. జాయింట్ చేయించుకొని కట్టుకుంటే బాగానే ఉంటది. దాని మీద ఏ జాకెట్ వేసినా కలిసి కల్వన్ జాకెట్ ఏ జాకెట్ వేసినా ముద్దనే కొడుతుంది. నేను చెప్తానేమో నువ్వు నా మాట ఇంటలేవు పెంటాక. ఇక నీ ఇష్టం పా, మరి ఉత్తగానే పోదామంటున్నావు కదా, తీసుకొని అంటున్నావు కదా. సరే పా మరి నీ ఇష్టము. ఈ ఊర్లో బట్టల దగ్గర ఇట్లా బాగానే ఉంటాయి, మరి అందుకనన్నా తీసుకుండు పా అక్క. ఇక ఇక పడండి ఏం చేస్తాను చెప్పు. నడు చెల్లె, ఇక ఇంత పెట్టుకున్నాడు అవుతుంది మన పని. పాప పోదాం పా. ఓ పెంటక్క, పోతప్పుడు మీరే కలిసిర్రు, వస్తప్పుడు కలిసినాం కదా. అయ్యో నువ్వు ఉత్త చేతులతో ఉప్పుకుంటొస్తున్నావు పెంటక్క. సరిత మస్తు చీరలు తీసుకున్నట్టుంది కదా, 2 చేతులలో 2 బ్యాగులు పట్టుకుంది. నువ్వేం తీసుకోలేదా పెంటక్క, లేకపోతే సరిత బ్యాగులో పెట్టినావా నీ చీరలు? నేను తీసుకోలేదు చెల్లె, ఇక సరితనే తీసుకుంది. 2 సంచుల నిండా చీరలు సరితవే. నేను ఒక్క చీర తీసుకోలేదు. ఏం చీరలు పాడైనాయి, ఏం అన్న సందం లేవు ఆ చీరలు పాడుగాను. ఓ అమ్మ ఆఫర్ ఆఫర్ అని ఒకటే పనుల ఇల్లు కడుతురు. కుప్పల కుప్పల జనం పాడయ్యారు. ఏం చీరలు పాడైనాయే, ఆగా కేజీ లెక్క జోకుతురు చూడు. ఆ కిలల చీరల మొత్తము ముక్కల చీరలే పాడుపడ్డాయి. ఇంకా తెలియక ఏం చేస్తురు, ఆ ముక్క ఈ ముక్క ఏరుకొని కుట్టించుకున్నాం, నడమెట్లా కుట్టించుకొని కట్టుకున్నాము. ఏమైతుంది 100 రూపాయలకు ఒక ముక్క పడుతున్నట్టు 200కి ఏడ చీర వస్తుంది అని ముడుచుకుంటా తీసుకుంటారు చెల్లె. నాకైతే ఏం అందం సందం కొట్టలేదు ఆ చీరలు పాడుగాను. మన ఊర్లో బండి మీద వస్తాడు చూడు, గాన్ దగ్గర తీసుకున్న ఒక అన్నం సందం ఉంటాయి. ఆ జాకెట్ బట్టగిలో పెద్దగా వెళ్తది, కట్టుకున్నా ఎవడన్నా అడిగినా ముద్దు ఉంటది. ఏడ తీసుకున్న పెంట కంటే పలాన్ దగ్గర తీసుకున్నా అంటే మంచిగా ఉన్నాయంటే ఒక మురపం ఉంటది. కానీ ఏం చీరలు పాడైనా చెల్లి, నాకైతే కక్కొచ్చింది ఆ చీరలు చూస్తే. సరే అని ఇక నాకు ఆ చీరలు సరిపోవని వేరే దిక్కొచ్చి తీసుకుందామంటే 100 రూపాయలు ఎక్కువనంటే చెల్లి దానికి దీనికి. సరే ఇక 100 రూపాయలు ఎక్కువనో తక్కువనో ఈ చీరలన్నా తీసుకుంటాను. ఏడు దాకొస్తే ఆడు 350 400 చెప్తుండే, ఒక్క రూపాయి తగ్గిస్తలేదు. నీ చీరలు పాడుగాను నా దగ్గర 600 రూపాయలు తీసుకుపోయిన పాడే. ఆ 2 చీరలు గిట్ట వస్తాడు లేవు. ఇప్పుడు ఊర్లో ఏమనుకుంటారు, ఓ అమ్మ దోస్తులు ఇద్దరు కలిసి అంత దూరం పోయి ఉత్తగానే ఒప్పుకుంటొచ్చిర్రే అని అంటారు. కొనుక్కొచ్చుకుంటేనేమో అగో సాలు చీరలు తెచ్చుకున్న అమ్మ ఏం చీరలు పాడైనాయి అని ఎక్కిరిస్తారు. మన ఆడకట్టల ముందే ఏ సొంతలు తెలుసుగా చెల్లి నీకు. అవును కానీ నువ్వు ఇట్లా సంచిలా పోతప్పుడు అదే సంచి పట్టుకున్నావు, వస్తప్పుడు అదే సంచి పట్టుకున్నావు. ఏదో ఆపసిస్తాను పోతే ఇవా చెల్లి మళ్ళీ ఏమైంది? నేను ఇట్లా 2 లైట్ వెయిట్ పట్టు చీరలు తీసుకున్నాక ఇక తీసుకుంటప్పుడు ఏమన్నాడు, నచ్చకుంటే ఆపస్ తీసుకురా అమ్మ, ఒక వారం రోజులైనా సరే 2 వారాలైనా సరే ఈ ఆషాఢ మొత్తంలో నేను మళ్ళీ రిటర్న్ తీసుకుంటాము అని అన్నాడు. మళ్ళీ తీరా రిటర్న్ ఇద్దామని పోయేసరికి లేదు లేదమ్మా ఒకసారి ఛాన్స్, రిటర్న్ ఆప్షన్ లేదు, నిన్ననే తీసేసినాము, మొన్న రావద్దా అమ్మ ఒక రోజు ముందు వస్తే తీసుకుంటుంటాం కదా అని అంటుండు. ఏం కథలు అనుకోవాలా కాళ్ళను. ఆ చీరలేమో సరిపోతాట్లేవు, సాలని చీరలు. నేను అందరిలేక మందంగా ఉన్నాను అక్క, నేను బక్క పలసగానే ఉన్నా. నాకు 2 సింగులు వస్తున్నాయి, కొంగ ఏమో గిత్త తెలుతుంది. ఇక ఏం చేయాలి? గింత రేటు పెట్టి ఆఫర్ చీరలు అన్నాడు, గింత రేటు పెట్టి తీసుకుంటే ఆఫర్ అన్నాడు కానీ గింత తగ్గియలేదు అక్కాడు, ఒక్క రూపాయి ఇట్లా తగ్గియలేదు. అవును కవిత, ఇక అందరూ ఆపసిస్తానికి లైన్ లో నిలబడ్డారు. ఏందమ్మా గిట్లా ఆపసిస్తానికి లైన్ లో నిలబడ్డారు, కలర్లు ఇట్లా నచ్చలేదేమో అని నేను అనుకున్నా గానీ చాలా చీరలు ఉన్నాయి. ఓ అమ్మ నేను గిట్ల ఇంటికి పోయినాక చూసుకోవాలి కవిత. కాదు నువ్వు ఎక్కువ రేట్ పట్టు చీరలు తీసుకున్నావు కదా, దానిలో గిట్ల మోసం ఉంటదా? ఇట్లా తక్కువ తీసుకుంటేనేమో మోసం ఉండొచ్చు, ఇక ఉండొచ్చు లేకపోతే లేదు మేడం. ఇక మీ అదృష్టము అని అన్నది, అప్పుడే అన్నది. ఇక సరే నేను పక్కనే ఉన్నా కదా, ఇక నా ఇంట్లో మిషనే ఉంది, ఎట్లా అట్లా తీసుకొని కుట్టుకుంటా అయ్యేపోతుంది అని నేను అనుకున్నా గానీ అందరు ఆపస్కే నిలబడ్డరు. ఎక్కువ రేట్ చీరలలో ఆపస్ లైన్లో నిలబడ్డరు, తక్కువ రేట్లు ఇట్లా ఆపస్ లైన్లో నిలబడ్డరు. మా అమ్మ నేను ఇంటికి పోయినాక చూసుకోవాలి. ఇక పెంటాకనేమో ఇక ఆమెకు చాలా ఎట్లా చేసినా చాలా చెల్లె, నాకు ఎక్కువ రేటు తీసుకున్నామంటే నేను తక్కువ చేస్తలేడు ఆడ అని ఉత్తగానే ఒప్పుకుంటూ వచ్చింది. నేనేమో 2 చీరలు 2 కవర్ల నిండా చీరలు తీసుకొచ్చిన. ఇప్పుడు నా మొగడు మంచి లేకుంటే ఎన్ని మాటలు తిడతాడు. మొత్తం నా పిల్లలకు నా కలిసి 1000 రూపాయల మస్తు బట్టలు వచ్చినాయి చెల్లె. ఏం చేయాలో ఏమో పో.
ఇప్పుడు నీ చీరలు ఉత్తగానేనా మరి ఏట చేద్దామనుకుంటున్నావు? అగో నా మాట చెల్లె, ఏం చేస్తావంటే ఇక మీటరు 2 మీటర్లో పాలిస్టర్ బట్ట తీసుకోవాలి చీర కలరు. ఇక కట్టుకొమ్ము కాడ ఇంత జాయింట్ చేయించుకో చెల్లె, ఇక కవర్ అయిపోతుంది. ఏం చేస్తావు చెప్పు, ఆపలు తీసుకొని అంటుండు. నీకేం ఆడపిల్లలు లేరాయే అట్లంగలు కుట్టిద్దామంటే ఇక దండు ఎందుకు చేస్తావు చెప్పు. అట్లా పాలిస్టర్ ముక్క తీసుకొని జాయింట్ చేయించాం అనుకో, ఇక కట్టిన రోజులు కడతావు, లేకపోతే మూల పడేస్తావు చెల్లె. అదే పని చెయ్యి. సరిత ఇంటికి పోయినాక ఇప్పి చూదుపా. తెలివి చూసినావు ఆడ మనము ఇంకో లైన్ లో నిలబడి వేరే చీరలు చూసినాం చూడు, ఆఫర్ చీరలు అవి ఇట్లా. కాటన్ చీరలు ఎంత ముద్దుగున్నాయి, కలర్ కాంబినేషన్ ఇట్లా. అవి చూద్దామని ఇప్పుదామని ఇంత ఓపెన్ చేసిన. ఆడు పాడుగాను ఎట్లా అన్నాడు, ఓమ్మ చీరలు ఇప్పొద్దు ఇప్పటిరైతే తీసుకోవద్దు, నచ్చితే కలర్ నచ్చితే తీసుకోవాలి, లేకపోతే లేదు బట్ట గిట్ల పట్టుకొని చూడాలి. అసలు కవర్లకి ఏం తీయొద్దే అని అంటుంది. కానీ నేను ఏదో బట్ట చూస్తానంటే సరే గిట్ట ఓపెన్ చేసి బట్ట ఎట్టుందో చేత్తో ఇట్ట మెత్తగాని చూడు, లేకపోతే ఆడ పెట్టాము, నచ్చితే తీసుకో లేకపోతే లేదు. కానీ మొత్తం చీర ఇప్పటిరైతే బట్టలే తీసుకోవద్దు. మా షాపింగ్ మాల్ ఏ చీర అయినా సరే ఇక పైన ఫ్లోర్ లో కొరి పట్టు చీరలు ఉంటాయి ఎక్కువ రేటువి, అవి నువ్వు విప్పమాను కట్టియమను కట్టిస్తారు, నీ పెయి మీద కట్టిస్తారు. కానీ ఈ చీరలు అయితే ఇప్పొద్దమ్మా, మళ్ళా మడత పోయిందనుకో రేటు కట్టియాలని అంటున్నాడు. ఈ పాడుగాను వీడెందుకు ఇట్లా మాట్లాడుతుందని నేను ఆ చీరలొద్దు ఆడొద్దు అని ఆడ పెట్టేసి వచ్చిన చెల్లె, ఆడేమో గట్లా మాట్లాడుతుండు. అదే ఇప్పుతే ఏడ బయట వాళ్ళని అలా బాగా అలాగే ఉంది. ఇది ఇప్పుతే తెలుస్తుందిగా చెల్లె. అమ్మో ఈ చీరలు తక్కువ ఉన్నాయి అక్క, వద్దు వద్దని మనం అనుకుని ఆడ పెడతాం కదా, మళ్ళా అడుగు గదే తెలివి ఆలోచించి వద్దొద్దు ఇప్పొద్దు ఇప్పటికైతే తీసుకోవద్దు అని అంటుండు. అమ్మో అలా తెలివి లేకనే అంత పెద్ద షాపింగ్ మాల్ నడిపిస్తున్నారు చెల్లె. అందుకే నేను సరిత కప్ప సంది చెప్పిన, మొన్న సంది చెప్తున్నా వద్దు చెల్లె, ఆఫర్ చీరలు మోసాలుంటాయి, ఏమొద్దే ఊర్లోకి వచ్చేటోని దగ్గర తీసుకుందామంటే ఈ పోరేమో నా మాట వినకుంటే ఒకటే పని చేయని పట్టకుండా కలిగింది. పోదాంపా అక్క పోదాంపా, స్టార్టింగ్ పోతేనే మంచి మంచి చీరలు ఏరుకోవచ్చు అక్క. ఈ ఆఖరికి పోయినామనుకో, ఆషాఢం పోయేటప్పుడు పోయినామనుకో అన్ని అయిపోతాయి, కొత్త కొత్త మోడల్ అన్ని అయిపోతాయి అని నా ఎంబటి శని లెక్క కలిగి తీసుకుపోయింది. ఇప్పుడు చూడు అదేమో 2 చీరలు 2 కవర్ల నిండు బట్టలు తెచ్చుకుంది, నేనేమో ఉత్తగానే ఒప్పుకుంటొచ్చిన. ఎవరైనా చూసినా సిగ్గుపోతట్టుంది. ఏం చేయాలి? నువ్వు నన్ను అక్క తీసుకుపోయినందుకు నేను ముందే చెప్పిన, ఇష్టం ఉంటే రా అక్క లేకపోతే లేదు, నేను బక్క నన్ను తీసుకుపోతా, లేకపోతే ఎవరన్నా తీసుకుపోతా, లత నన్ను తీసుకుపోతా అంటే నువ్వేమన్నావు? వస్తే తీసేళ్ళే, ఇక పెట్టుబోతలకు తక్కువలో దొరుకుతాయి కదా, ఇక అన్ని పైసలు పెట్టి ఊర్లో దగ్గర ఎందుకు తీసుకునే చెల్లె, ఏమైనా బట్టలే కదా పోదాంపా నువ్వే అంటివి. మళ్ళీ నా మీద ఎత్తేస్తున్నావు. ఇప్పుడు ఎవరన్నా అడిగితే నా మీదనే ఎత్తేస్తాను తల్లి, నేను ఇష్టం ఉంటే రా లేకపోతే లేదన్నా. దానికి నన్ను గిట్ల బదలం చేస్తావు అక్క నువ్వు, ఈ గిట్లనే ఉంటుంది తల్లి. నేను మొదలే అనుకున్నా, ఆ సబీనా బాబీ చెప్పంగానే ఓమమ్మ నూరోళ్ళు ఇట్లా ఆగం చేస్తారు తల్లి, బదలాం చేస్తారు, ఏమొద్దమ్మా నువ్వే రా అంటే టైం లేక రానన్నది. ఇక తీరా నిన్ను రమ్మంటే నేను నువ్వు ఇట్లా చేస్తున్నావు. సరే తీయగా, ఇక సరే తీయమ్మ, మన ఇద్దరు మొదలు పంచాలి ఎందుకు. ఇక సరే నీకు నచ్చిన చీరలు నువ్వు తీసుకున్నావు, నాకు నచ్చలేదు కాబట్టి నేను ఉత్తగానే వచ్చిన. సరే పావెమ్మ, మీ బావకు జ్వరం వచ్చింది, ఎట్లుండో ఏమో మనిషి, ఇక చూస్తే తిట్టనే తిట్టాడు. జ్వరం వచ్చిన మనిషిని ఉత్త తీసి పెట్టి ఇంత తిన్నాడో లేదో అని పోనన్న చేసినావే బద్మల్తానని ఎన్ని మాటలు తిట్టాడు వాడు. ఆతో పెద్ద వచ్చి పాడైతుంది. సరే నెమ్మని అడుగు. అమ్మా టైంకి వచ్చినావు కదనే, ఇక పిల్లలు వచ్చే ముందే వస్తా అని చెప్పినవు, ఇక టైం చూసుకొని ఇక కరెక్ట్ టైంకి వచ్చినావు. ఇక పిల్లలు చూస్తే ఎక్కడ పోయినవే, మాకేమైనా తీసుకురావద్దని పంచాయత్ చేస్తారని డబ్బునే వచ్చినావు కదా. అమ్మో 2 బస్తాల నిండా బట్టలు పట్టుకొచ్చిందే, మన ఇంటిలాగా అందరికి తీసుకొచ్చినట్టుందిరో. ఏడయ్యా ఇక చీరలు ఆఫర్ చీరలు అన్న కదా గిరాగ్గా పడతాయని ఇక నాకే పట్టుకొచ్చుకున్నా. ఇక 2 షింటేకు 2 టీషర్ట్లు పట్టుకొచ్చిన. ఇక స్వీట్ అమ్మకి తీసుకొద్దామంటే మస్తు రేటు ఉన్నాయి ఆడపిల్లల బట్టలు. ఇక మళ్ళీ పోయినప్పుడు తీసుకొస్తా అనుకొని సప్పుడు దాకా వచ్చినా గానీ జర స్వీట్ అమ్మకి చెప్పకయ్యా, నా తమ్మునికి తీసుకున్నావు నాకు తీసుకోలేదని పంచాయత్ చేస్తుంది. అందుకే సప్పుడు దాకా ఊకో. కానీ ఇక నీకు గిట్ల తెచ్చిన అనుకుంటున్నావు, అడ 1000 రూపాయల బట్టలు నాకు ఒకదానికి రావుడే మా గొప్ప అంటే నువ్వేమో ఇంటి లావుల పట్టుకొచ్చినావు అంటున్నావు. కాదే, ఆ రామయ్య దగ్గర 2000 అడుకొని పోయినావంట కదా మిత్తి పైసలు, అవన్నీ ఏం చేసినావు మరి? ఏగా ఇందాక వచ్చిండు, ఏందయ్యా నీ పెళ్ళం ఒకటి ఏ పని తలిగింది, నిన్నటి సంది నా పైసలు నాకు కావాలి మిత్తి పైసలు అని ఒకటి ఏ పానం తిన్నది, ఇక పైసలు ఇచ్చినయ్యా, ఏదో పట్నం పోయి బట్టలు తెచ్చుకుంటాను ఒకటి ఏ పానం తిన్నది, ఇక ఇచ్చేసినా అని అన్నాడు. ఆయనకి అంతగానం అవసరం ఏముందే, నీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయన్నావు, మరి ఆ 1000 రూపాయలలో తెచ్చుకోక ఆయన దగ్గర పైసలు ఎందుకు అడుకొని పోయినవు? ఆయన దగ్గర పైసలు లేవంట మస్తు బాధ పడుతుందంట, ఒకటి ఏ పని ఆయన పానం తిన్నవంట, ఎవరి దగ్గర అప్పు అడుకొచ్చి ఇచ్చిండంట, ఇంకంత బాధ ఎందుకు పెడతావే నువ్వు? అయ్యో 3000 అడుకొని పోయింది కదా, ఆయన దగ్గర 2000, నీ దగ్గర 1000 రూపాయలు, ఇంటి లాగులు అందరికి పట్టుకొస్తదేమో, నాకు ఇట్లా 2 టీ షర్ట్లు ఒక షార్ట్ ప్యాంట్ పట్టుకొస్తదేమో అని నేను ఎదురు చూస్తున్నా. ఇక నీ మట్టుకు నీ కొడుకు మట్టుకు తెచ్చుకున్నావు బట్టలు, ఇక సరే తీ, నేను నా బిడ్డ నీకు గట్లనే కనిపిస్తాము. సరే తీ, ఇప్పుడు స్వీట్ అమ్మ వచ్చినాక నీ పని ఎట్లా చేపిస్తున్నావు చూడు. పైసలు
సరిపోతాయో సరిపోవో అని అడిగిన. కాదు అడిగితే ఏమైంది, తప్పయిందా? మన పైసలే కదా నేను అడిగింది. పుణ్యానికి అడిగినా ఆయన పైసలు, ఆ మిత్తి పైసలు 10 తారీఖు ఇచ్చేట ఆయన. ఇవాళ ఎంత, 28 తారీఖు 29 తారీఖు గిన్నెడిస్తాడు పైసలు. ఏమనంటే కష్టమ్మా నూరోళ్ళను. ఊకో, నువ్వా నోరు తీసి అడగవు. నేను అడుగుతానేమో నా మీద కోపం అవుతావు. ఏందయ్యా నీతో పెద్ద బాధ వచ్చి పడుతుంది. అయ్యా పైసలు సరిపోక స్వీట్ అమ్మకి తీసుకోలేదు. ఆ పిల్ల వచ్చినాక చెప్తావు. బాగానే ఉన్నవయ్యా, మళ్ళీ పోయినప్పుడు తీసుకొస్తా. తీయరాదు, ఎందుకు అట్లా ఆగం అవుతున్నావు? ఏం చేస్తున్నావు సరిత? ఏం చేస్తలేనక్క, పట్నంకి ఇప్పుడే వచ్చినాము. ఇక నువ్వు ఇట్లా వచ్చినావు, ఏమైందక్క? అదే చెల్లె, ఇక పట్నం పోయిరు కదా, ఇక బట్టలు మస్తుగా తీసుకురావచ్చు చూద్దామని వచ్చిన. అందరు అంటారు కదా నేమ్మా ఆఫర్ చీరలు పాడుగానే, ఏం ఆఫర్ చీరలు పాడైనా ఏం ముద్దు లేవంట. ఆ కొంగు వస్తే సింగులు వస్తే లేవంట, సింగులు అంతా కొంగు అంత లేదంట. ఇక అందరు అదే మాట్లాడుకుంటారు. ఇక మా పెంటక్క సరిత పోయిరు తెచ్చుకుంటానికి. మరి ఆల బట్టలు ఎట్లున్నాయో? మంచిగా ఉంటే నా బిడ్డ 21 వస్తుంది కదా, ఇక బట్టలు అన్నీ తెద్దామని అనుకుంటున్నా. చెల్లె జరగ్గా కొడతాయి కదా. నువ్వు ఎట్లా తెచ్చుకున్నావో చూపి చెల్లె. మంచిగా ఉంటే నేను ఇట్లా పోయి తీసుకొస్తా. నా బిడ్డ అంటుంది పోయి తీసుకురా అమ్మ, తక్కువ కొడుతున్నాయి కదా. ఇక ఊర్లో ఏ షాప్ లో పోయినా 1000 మీదనే అవుతాయి. ఇక ఆడ 1000 రూపాయల ఇంటి లాగులు అందరికి వస్తున్నాయి. అమ్మ తీసుకురాపో అని నా బిడ్డ ఫోన్ చేసింది. ఇక అదే పోదాం అనుకుంటున్నా. చెల్లె నీ చీరలు చూడరాదు ఇప్పి, మంచిగా ఉంటే ఆడికే పోయి తీసుకొద్దాము. నువ్వు ఇట్లా రారా చెల్లె పోయి. ఏమో అక్క ఎట్లున్నాయో నేను ఇంకా చూడలేదు, చూసినాక చెప్తా తీయి. ఇక పిల్లలు వచ్చే టైం అయింది, వాళ్ళకు ఇంత ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా. ఇక పొద్దుడు పువ్వు ఉంది, ఇంత పులిహోర నన్న కలిపి పెడతా అక్క. మీ మరిది ఒకటే తిడుతుండు, పిల్లలు ఎక్కడన్నా పోనా అని. నువ్వు ఇంతసేపు పోతావు, పిల్లలకు పొద్దుగాలనే ఆగమాగమని వెయ్యరు, ఏం తినకుండా వెయ్యరు. ఇప్పుడు వచ్చేసరికి ఏదన్నా వండి పెట్టని తలుగుతుండ అక్క. ఇక పిల్లలకు వండి తినిపించినాక ఇక ఓపెన్ చేసి చూస్తా అక్క. మంచిగా ఉంటే నీకు ఫోన్ చేసి చెప్తా తీయి. ఏమో అందరైతే కొంతమంది మంచిగా ఉంటాయి అంటారు, కొంతమంది ఏమో మంచిగా లేవంటారు. ఇక ఎవరు అదృష్టం ఆలేదు కొర్రి అని చెప్పిర్రాళ్ళు. ఇక అందుకే అక్క జరైనా ఓపెన్ చేసి చూస్తా. తిరిగి తిరిగి నేను అలసిపోయిన అక్క జరసేపు ఇంతసేపు ఒరిగి ఈ పిల్లలు కాదో ఏదో వండి పెట్టి చూస్తా అక్క. నేను ఫోన్ చేస్తా పో, ఏదో ఒకటి చెప్తా పో. ఇగో ఎట్లుందిలే మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ 40 రేపు వస్తుంది. అది చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంటది. వీడియో మనలందరికీ నచ్చింది అనుకుంటాము. ఇంకా చాలా మంది ఏమంటారు అంటే యానివర్సరీ సిరీస్ చేయండి అక్క, చాలా బాగుండేది అని అంటారు. సరే, ఈ కంటెంట్ ఒకటే పార్ట్ అవుతుంది. ఇంకా ఆ ఒక్క పార్ట్ అయిపోయిన తర్వాత మీకు అదే కంటిన్యూషన్ తీసుకొస్తాము. ఇంకా మీరు మా కోసం చేయాల్సిన ఒకే ఒక చిన్న పని ఏంటంటే వీడియోని లైక్ చేయడం. అట్లనే వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయండి. రేపు మరొక మంచి వీడియో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తున్నాను నేను స్వీట్ భాష. బై బై అందరికీ, మళ్ళీ కలుద్దాం.